ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు రఘురామకృష్ణంరాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. గతంలో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీకి అప్పటి ముఖ్యమంత్రి జగన్కి చుక్కలు చూపించిన త్రిపులార్ వైసీపీ హయాంలో అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయన ఇప్పుడు అసెంబ్లీలో జగన్కు ఎదురెళ్ళి పలకరించడం, చేయి కలపడం ఆసక్తికరంగా మారింది. త్రిపులార్ జగన్లు ఏం మాట్లాడుకున్నారు అనే దానిపై ఎమ్మెల్యేలు చర్చించుకోవడం కనిపించింది. నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు 5 ఏళ్ల కాలంలో తన సెగ్మెంట్కి చాలా కాలం దూరమయ్యారు. 2019లో గెలవగానే జగన్ పాలనపై యుద్ధం ప్రకటించిన త్రిపులార్కి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. ఢిల్లీ నుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన ఆయన జగన్ తీరుని ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఆ క్రమంలో ఆయన అరెస్ట్, ఆయనపై భౌతిక దాడి వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లోనే తనపై దాడి గురించి కోర్టుకెక్కిన రఘురాముడు సిఐడి అరెస్ట్ చేసి తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని, చంపేందుకు ప్రయత్నించారంటూ వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇక 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరిన ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత తనపై హత్యాయత్నం చేశారని సిఐడి అధికారులు అప్పటి సీఎం జగన్పై గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కలకలం రేపారు. తాజాగా జగన్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని విమర్శిస్తున్నారు. ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి: ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. జగన్ వైఖరిపై త్రిపులార్ తాజాగా మళ్లీ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తామనడం, రాష్ట్రపతి పాలన కోరడమేంటో తనకు అంతుపట్టడం లేదని ఎద్దేవా చేశారు. పరామర్శ పేరుతో వినుకొండ వెళ్లి జగన్ తనకు ప్రజాభిమానం తగ్గలేదని చూపేందుకు కొందరికి డబ్బులిచ్చి పోగు చేసి వారితో దండాలు పెట్టించుకుని మరీ పత్రికల్లో రాయించుకుంటున్నారని తనదైన స్టైల్లో విమర్శించారు. జగన్ అంటే ఒంటికాలపై లేచే రఘురాముడు ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున తనలోని మరో యాంగిల్ చూపించారు. అసెంబ్లీ హాల్లో ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్ భుజంపై చెయ్యి వేసి మాట్లాడడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కనిపించిన వెంటనే హాయ్ జగన్ అంటూ రఘురామ ఆయన వద్దకు వెళ్లి మరీ పలకరించారు. రఘురాముడి పలకరింపు జగన్ కూడా షాక్ ఇచ్చి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో మరోసారి కూడా వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. రెండోసారి కలిసినప్పుడు రోజు అసెంబ్లీకి రమ్మని జగన్ని రఘురామ కోరారట. రెగ్యులర్గా వస్తాను, మీరే చూస్తారుగా అని జగన్ వినమ్రంగా చెప్పారు. ఒక రకంగా ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటేనే సమావేశాలు మజాగా ఉంటాయన్నట్టుగా రఘురామ మాట్లాడారట. జగన్ చేతిలో చేయేసి మరీ ఆయన అంత సౌమ్యంగా మాట్లాడడం అక్కడున్న అందరిలో ఆసక్తి రేకెత్తించింది. అసెంబ్లీకి ప్రతిరోజు వస్తే బావుంటుందని అసెంబ్లీ లాబీల్లో మరోసారి జగన్కు సూచించిన త్రిపులార్ అటుగా వెడుతున్న ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ని తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని కోరారు. తప్పనిసరిగా కేటాయిస్తానన్న కేశవ్ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దాంతో నిజంగానే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో కేశవ్ సీటు కేటాయించినా రఘురామరాజు పక్కన కూర్చునే సాహసం జగన్ చేస్తారా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరూ రఘురామరాజుకు విష్ చేసి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి త్రిపులార్ ఎపిసోడ్ ఎమ్మెల్యేల్లో హాట్ టాపిక్గా మారింది. For more videos like this, subscribe Big TV channel.